గురువుకి మనం సదా సర్వదగా రుణం. గురువుగారి తలొక పాద పద్మలోని చీరకాలం మనందరం రుణం ఉంటూ ఇటువంటి అద్భుతమైన విషయాలు, అద్భుతమైన దినాలు మనం తెలుసుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు గురువుల్ని, వైష్ణవుల్ని సదా మనం రుణపడుతూ ఈరోజు కథాన్ని మనం ప్రారంభిద్దాం. రేపు ఏకాదశి. ఈ ఏకాదశి పేరుతోనే మనకు తెలుస్తుంది ఇది ఎటువంటి పుణ్యవంతమైనది, ఎటువంటి బలమైనది. ఈ ఏకాదశి పేరు కామదా ఏకాదశి. దీనికి మరొక పేరు ఫలదా ఏకాదశి కూడా ఉంటారు. కామదా ఏకాదశి, ఫలదా ఏకాదశి. దీనికి ఫలదా ఏకాదశి ఎందుకన్నారు? మన మనసుకి అనుకూలమైన కోరికలు తీరుతుంది ఎప్పుడైతే ఈ ఏకాదశి వ్రతం మనం పాటిస్తాము. మనసుకి అనుకూలమైన ఫలం, అందుకే దీనికి ఫలదా ఏకాదశి అన్నారు. మన సర్వకామన, అనేక కామనాలు, కోరికలు కూడా తీర్చే శక్తి ఈ ఏకాదశి పైన ఉన్నది కాబట్టి దీనికి కామదా ఏకాదశి కూడా అన్నారు. సో ఈ కామదా ఏకాదశి చైత్ర మాసంలోని శుక్లపక్షం వచ్చిన ఏకాదశికి ధర్మరాజు యుధిష్ఠిరుడు అఖిల బ్రహ్మాండ నాయక శ్రీకృష్ణ పరమాత్మకి ప్రశ్నించారు, ఈ చైత్ర మాసంలో వచ్చిన శుక్లపక్షమైన ఏకాదశి పేరు ఏంటి, దీనికి పాటించడం వల్ల మనకి లాభం ఏంటి అని చాలా దైన్యతాపూర్వకంగా అడగడంతో శ్రీకృష్ణ పరమాత్మ ఈ విధానంగా చెప్పారు. ఏ విధానంగానూ ఋషి దిలీప్ వారి గురు వశిష్ఠులు కూడాను ఇదే ప్రశ్నించారు. ఋషి దిలీప్ కూడాను ప్రశ్నించారు. మహా గురు వశిష్ఠుల్ని కూడాను ప్రశ్నించారు దిలీప్. వశిష్ఠులు ఈ విధానంగా చెప్పారు, ఏకాదశి తలక ఫలితం ఏంటి, ఈ ఏకాదశి తలక ఎవరు చేశారు అని. పతితం భీం భవార్ణవ ఉదరే. మీరేంటి, నేనేంటి, అందరూ ఈ జగత్తులో వచ్చిన అందరూ పతితులే. పతితం అంటే ఏంటి? పతితం అంటే తెలీదా? పాపాత్ములకి పతితం అంటారు. ఆ పాపాత్మలకి పావనం చేసే పతిత పావనం. పతితులకి కూడా పాపాత్మలు కూడా పావనం అంటే ఏంటి? ఉద్ధరించడం. పాపాత్మలు కూడా పవిత్రాత్మ చేసే శక్తి, సమర్థత భగవంతుడిలో ఉన్నది. అందుకే భగవంతుడి తాలూకు ఒక పేరు పతిత పావనం. మనం మన మందిరం తాలూకా సుదర్శనం చక్రం ఉంటుంది. తన పేరు కూడా పతిత పావనమే. కలియుగంలో తెలుసు చాలామంది గుడికి రాలేరు, దూరం నుంచి ఎలాగేలా అంటారు. అందుకే భగవంతుడు అక్కడ సుదర్శనం చక్రం పెద్దగా పెట్టించారు వైష్ణవులతోని, సాధువులతోని. అట్లీస్ట్ ఆ చక్రం చూసి కూడా వీళ్ళు పావనం అవుతారు అని శాస్త్రము
పతితుల్ని ఉద్ధరించడానికి ఏ మార్గాన్ని ఇవ్వలేదని కాదు, అన్ని మార్గాలు ఇచ్చింది. అది కలియుగంలోని అతి సరళం కూడా, పాపాత్మలు కూడా పావనం అయ్యే అతి సరళం. ముందు ఎక్కడ షాప్స్ ఉండే, మార్కెట్ ఉండే, చాలా దూరం. ఇప్పుడు ఎక్కడ జాగాలో షాప్స్, మార్కెట్స్, రోడ్స్, వెహికల్స్, ట్రాన్స్పోర్టేషన్స్, మనకి అన్ని ఫెసిలిటీస్ ఇప్పుడు ఉన్నాయి మోడర్న్ ఏజ్లో. అలాగే కలియుగంలోని అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, పతితుల్ని పావనం చేయలేవు. ఎంత మోడర్న్ ఏజ్ అవుతుందో అంత పతితుల్ని పావనం చేయడానికి శాస్త్రము అంతవరకు మనకి అనుకూలం చేస్తుంది. కేవలం టెక్నాలజీ పెరుగుకుంటుంది, మన భగవంతుడి తాలూకా అనుగ్రహం కూడాను అలాగా యుగంలోని పెరుగుతూనే ఉండాలి. సత్యలోని ఒక ప్రకారమైన అనుగ్రహం, ద్వాపరంలో ఇంకో ప్రకారమైన అనుగ్రహం, త్రేతలో ఒక అనుగ్రహం, కలియుగంలో ఇంకా అనుగ్రహం ఎక్కువ. కానీ ఆ అనుగ్రహానికి పాత్రత మనం అవ్వాలి. ఇప్పుడు మోడర్న్ ఏజ్లోని టెక్నాలజీ పెరిగింది కానీ మనం దానికి యూజ్ చేసుకోలేకపోతున్నాం అంటే అది మన తప్పు. ఇప్పుడు వచ్చిన టెక్నాలజీ అనుకోండి, లేకపోతే ఇంకా ఫెసిలిటీస్ అనుకోండి, మనం యూజ్ చేసుకోలేకపోతున్నాం అంటే మనలో లోపం ఉన్నది. భగవంతుడు శాస్త్రం ఈ విధానంగా మనకి ఈ కలియుగంలోని ఏర్పాటు చేశారు. ఒకవేళ మనం అది పాటించకపోతే అది మనలో లోపం. ఎంత పెద్ద పాపాత్ములను పావనం చేసే ఈ అద్భుతమైన తిథి ఏకాదశి. ఏకాదశి అనేది భగవంతుడికి అతి ప్రీతిపూర్వమైన తిథి. మనం శుభ నక్షత్రం చూస్తాం, శుభ లగ్నం చూస్తాం, ఏదైనా మంచి పని, వ్యాపారం, చదువు, ఒక జాబ్ని, వివాహం, మన పిల్లలకి నామకరణం, స్కూలు, అన్నిటికీ మనం శుభలగ్నం, శుభతిథి చూస్తాం. కానీ భగవంతుడి తాలూకా అనుగ్రహం పొందడానికి ఏ తిథి అనేది మనం ఎప్పుడైనా చూడగలమా? చూస్తామని ఎప్పుడు కూడా. ఎందుకంటే మన అనుగ్రహం అవసరం లేదుగా మనకి భగవంతుడికి. మనకి వ్యాపారం బాగుండాలి అంతే, మన ఆరోగ్యం బాగుండాలి, వివాహం అవ్వాలి, సంతత రావాలి, ఉద్యోగం, ఐశ్వర్యం, ధనం, ఇవన్నీ కావాలి. కానీ భగవంతుడి అనుగ్రహం మనకి ఏం అవసరం చెప్పండి? మనం ఏమనుకుంటామంటే ఇవన్నీ అవ్వడం వల్లే మనకి భగవంతుడి అనుగ్రహం సంపూర్ణ రూపంగా ఉన్నది అనుకుంటున్నాం. ఈరోజు చాలా ధనికమైన వ్యక్తులు ఉన్నారు, అరుడుపతి, కరోడుపతి. వాళ్ళు ఎప్పుడు భగవంతుడికి నమస్కారం కూడా చేయరు. భగవంతుడు అంటే వాళ్ళకి తెలియదు. అయితే వాళ్ళపైన భగవంతుడు ఎక్కువ అనుగ్రహం చేస్తున్నారా? ఎందుకంటే మనం అనుకున్నాగా ఎవరి దగ్గర ధనం, ఐశ్వర్యం ఉన్నది, బిల్డింగ్లు, బంగ్లాలు, కార్లు ఉన్నాయి, వాళ్ళే భగవంతుడికి అనుగ్రహమైన పాత్రలు. భగవంతుడు చాలా అనుగ్రహం చేశారు వాళ్ళకి అని. వాళ్ళు ఎప్పుడు భగవంతుడు ఏంటి అని కూడా తెలియదు ఎవరికి. శాస్త్రం కూడా తెలియదు. చాలా అరుడుపతి, కరుడుపతి చెప్పండి రామాయణం ఎవరు రాశారని, భాగవతం అంటే ఏంటని చెప్పలేదు, తెలియదు వాళ్ళకి. అయితే వాళ్ళు ఎలాగ అనుగ్రహం పొందారు? ఇప్పుడు ఏకాదశి అంటే తెలియదు, గుడి గోపురాలు ఇప్పుడు రారు, ప్రణామం చేయడం తెలియదు, వాళ్ళు ఎలాగ అనుగ్రహం పొందుతారు? కానీ వాళ్ళకి కోట్లు రూపాయలు ఉన్నాయి, బంగ్లాలు, కార్లు, స్త్రీలు, పుత్రులు, అనేక మంది ఉన్నారు. కానీ ఇది అనుగ్రహం కాదు. భగవంతుడి అలాగ అనుగ్రహం ఏంటంటే ఎవరైతే భగవంతుడికి సన్ముఖం, హరికథ, ఇటువంటి ఏకాదశి అంటే వ్రతము, సాధువు సంఘం తాలూకా సాంగత్వం మనకి లభించింది. భగవంతుడి సన్నిధిలోని ప్రశాంతంగా ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు భగవంతుల ప్రసంగం విని మనసులోని ఏదైతే ఆనందం మనం పొందుతామో అది ఎవరు కరుడుపతి, అరుడుపతి కూడా పొందలేరు. సో ఈ ప్రకారంగా ఏకాదశి యొక్క మహిమ అడగడంతో ధర్మరాజు, యుధిష్ఠిరుడు శ్రీకృష్ణ పరమాత్మ ఈ ఏకాదశి యొక్క మహిమ ఏ విధంగా చెప్తున్నారు? ఋషి దిలీప్ కూడాను వశిష్ఠులకి అడిగారు. ఆ వశిష్ఠులు ఏ విధంగా చెప్తున్నారు వినండి అని రెఫరెన్స్ ఇచ్చారు కృష్ణుడు. ఎందుకంటే మునిలు, ఋషులు
రెఫరెన్స్ ఇస్తున్నారు. భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మ అయినా కూడాను ముని వాక్యము, ఋషి వాక్యము చాలా అమోఘము, నిరాట సత్యము అని. సో ఏం చెప్తున్నారు ఈ విధంగా? ఒక పూర్వకాలంలోని మనోరమ అని ఒక నాగపూర్ అంటే పావులు ఉండే నగరం. ఇప్పుడు స్వర్గం ఎలాగా ఉంటుందో ఇలాగ నాగలోకం కూడా ఉన్నది. నాగలోకం. ఈ నాగలోకంలోని పుండరిక్ అని రాజు, పుండరిక్ అని చెప్పేసి ఒక రాజు ఉండేవాడు. ఈ అనేక లోకాలని సంగీతానికి ఎక్కువ ప్రాధాన్యం. వీరితో ఒక ఎంటర్టైన్మెంట్ అదే. అనేక వాద్యాలు, నర్తకి, నృత్యం చేసేవాళ్ళు, వాద్యాలు, సంగీతులు, అప్సరసలు, కిన్నెరలు, నాగరులు, వీళ్ళందరూ ఇటువంటి ఇవే. ఇంకా ఎంటర్టైన్మెంట్ అనేది ఏం లేదు. మనకైతే బోల్డ్ ఎంటర్టైన్మెంట్. క్రికెట్ అనుకోండి, షటిల్ కార్క్ అనుకోండి, రోడ్డు మీద రోమియో లాగా తిరగడం, ఇది కూడా ఒక ఎంటర్టైన్మెంట్. ఏమి లేకపోయినా పెట్రోలింగ్ అంటారు చూసారా, గవర్నమెంట్ పెట్రోలింగ్ అలా ఉంటుంది. జస్ట్ అక్కడికి వెళ్ళి అలాగా బాయ్స్ అండ్ గర్ల్స్ పెట్రోలింగ్ కూడా ఉన్నాయి. వీళ్ళకి ఏం పని ఉండదు, ఇలాగ జస్ట్ రోడ్డు మీద అలాగా మూవింగ్ చేస్తుంటారు. పెట్రోల్ అవ్వాలి. పెట్రోలింగ్ అంటే పెట్రోల్ ఖరాబ్. ఈ విధానంగా వీళ్ళకి ఎంటర్టైన్మెంట్ అనేది ఏం లేదు. జస్ట్ ఏంటి, అందరూ కూర్చొని వాళ్ళు మనసుకి నచ్చినట్టుగా నృత్యము, గానము, సురాపానము ఇవన్నీ చేసుకుని ఉంటారు. దాంట్లోని ప్రాముఖ్యత గంధర్వ లలిత ఇద్దరు భార్యాభర్తలు. వీరు గాయనంలోని కళాకారులు, శ్రేష్టమైన వ్యక్తులు. కానీ ఈ లలిత ఇద్దరు భార్యాభర్తలు చాలా అనన్యమైన దాంపత్యం, స్నేహం, ప్రేమ ఉండేది. ఒకరికి విడిచిపెట్టి ఒక్కరివైనా ఒక క్షణమైనా ఉండేవారు కాదు. అంత స్నేహం, ప్రేమ ఉండేది లలిత్ అండ్ లలిత. ఎప్పుడైతే వీళ్ళు గంధర్వులు, కిన్నరులు, అప్సరసలు, నర్తకులు నృత్యం, గాయనం చేసినప్పుడు, ఈ లలిత్ పాడినప్పుడు వారి భార్య లలితకి స్మరణం తెచ్చుకుంటున్నారు. మా భార్య. ఆ స్మరణంలోని సుర అంటే ఏంటి? రాగం. సుర తప్పిపోయింది, స్వరం తప్పిపోయింది. స్మరణం చేసేది మనం భగవంతుడి తరగ స్మరణం చేసినప్పుడు ఇంకేది స్మరణం చేయకూడదు, సుర తప్పిపోతుంది. భగవంతుడి స్మరణం చేస్తున్నామంటే భగవంతుడి స్మరణం చేయాలి, వ్యాపారం చేస్తున్నామంటే వ్యాపారం చేయాలి అంతసేపు. మళ్ళీ వ్యాపారం చేసినప్పుడు భగవంతుడి స్మరణం చేయమంటే అవ్వదు, ఏకాగ్రత రాదు. భగవంతుడి స్మరణం చేసినప్పుడు మనం వ్యాపారం గురించి ఆలోచిస్తే కూడాను భగవత్ స్మరణం అవ్వదు. అందుకే భగవంతుడికి నామం చేసినప్పుడు ఒకే ఆసనంలో కూర్చొని కొంతసేపు వరకు మనం భగవంతుడి స్మరణం చేసుకోవాలి. మెల్లిమెల్లిగా ఖచ్చితంగా మనసు స్థిరం అవుతుంది. మనసుని జయించాలంటే ముందు ఆసనాన్ని జయించాలి. జిత ఆసన. మనసుని, ఇంద్రియాన్ని జయించే ముందు ఆసనాన్ని జయించాలి. 1 గంట సేపు మనం స్థిరంగా కూర్చోగలుస్తున్నాం లేదా ఒకే ఆసనంలో, దానికి జితాసనం అన్నాడు. మనం ఎన్ని గంటలు మనం ఒక ఆసనంలో కూర్చున్నాం అంటే అతని మనసు అంత స్థిరంగా ఉన్నదని. ఒక వ్యక్తి ఈ విధానంగా ఆ విధానంగా వెళ్తుంటారు, నిద్ర వస్తుంటుంది, ఆలస్యం వస్తుంటుంది, పడుకుంటుంటారు. ఇది కాదు స్థిరం. స్థిరత మనం ఆసనంలోని కూర్చొని బట్టి తెలిసిపోతుంది ఇతని మనసు ఎంత స్థిరం. సో విధానంగాను స్వరం తప్పిపోవడంతో అక్కడ ఉన్న నాగలోకం కాబట్టి ఒక నాగు వెళ్ళి పుండరిక రాజుని వెళ్ళి కంప్లైంట్ చేశారు. చూడండి తను ఎలాగా తప్పించేస్తున్నారు. ఎందుకంటే ఇది అన్నిటికంటే ఉన్నతమైన ఎంటర్టైన్మెంట్ అది.
మనం ఎంత పైలోకానికి వెళ్తామో అంత డేంజర్. చిన్న మిస్టేక్ అయినా కూడా వెంటనే పనిష్మెంట్. ఎక్కడ ఎంత ప్రోహంగా చేసినా కూడా ఎవరు అడిగిన వాళ్ళు లేదు. ఎప్పుడు అడుగుతారు? ఎప్పుడైతే మీ శరీరం చనిపోతారో అప్పుడు మీకు పనిష్మెంట్ ఉంటుంది. కానీ ఆ లోకాలని ఎప్పుడైతే మీకు తప్పు చేస్తారో వెంటనే మీకు పనిష్మెంట్ ఉంటుంది. వెంటనే పనిష్మెంట్ ఆ లోకంలోనే. అందుకే డేంజర్. అయితే పైలోకం గోలోకం, వైకుంఠ లోకం వెళ్తే అక్కడ మీకు ఇంకా మిస్టేక్ ఉండదు. ఎవరైతే జీవితంలో మిస్టేక్ చేయరు, వాళ్ళన్నీ కంట్రోలింగ్ చేసి ఉంటారు మనసుని, ఇంద్రియాల్ని, బుద్ధిని, అటువంటి వ్యక్తే పైలోకానికి, ఏ లోకం? వైకుంఠ లోకం, గోలోకానికి వెళ్ళడానికి ఎలిజిబిలిటీ. ఇంకా ఇతరేతర లోకంలోని మనసు, ఇంద్రియాలని అంత సంయమం చేసుకోలేము. సో తను లలిత్ తన ఇంద్రియాల్ని, మనసుని సంయమం చేసుకుంటాను. లలిత గ్యాప్ గుర్తుపెట్టుకొని స్మరభంగం అయిపోయింది. దానికి పెద్ద అపరాధం అయ్యిందని చెప్పేసి ఆ పుండరీక్ రాజు ఈ లలిత్కి ఏం చేశారంటే శాపం ఇచ్చారు. నువ్వు నరభక్షణ రాక్షసు అయిపోవాలి, నువ్వు మహాకాముకుడివి, నువ్వు ఎటువంటి స్వరభంగం చేసావు. మనం అందరూ సంగీతంలోని ఉన్నావు, ఆ సమయంలోని మీరు స్వరభంగం చేసుకున్నావు, అందుకే మీరు రాక్షసు అయిపోవాలి. వెంటనే ఒక వికృతి కాయం, విరాట కాయం వికృతి రూపంగా ఒక రాక్షసు అయిపోయారు ఆ లలిత్ గంధర్వుడు. దాని గురించి వర్ణిస్తున్నారు. ఎంత పెద్ద తలకాయ, తనకి ఎంత పెద్ద నాలుక అయిపోయిందట. తనొక ముక్కు ఒక పర్వతం అంతా ఉన్నది. అంటే అతని ముఖం ఎంత పెద్దది చూడండి. ఇటువంటి వికృతమైన ఒక రూపం అయిపోయారు ఎవరు? లలిత్. అతను ఎవరు? గంధర్వుడు. గంధర్వుడు అంటే ఏంటి? చాలా అందంగా ఉంటారు తెలుసా. గంధర్వులు, కిందరులు, అప్సరసులు అందం. కానీ ఇప్పుడు వికృతి రూపం అయిపోయింది. వెంటనే ఈ వికృతి రూపం అవడంతో పాపం లలిత చాలా దుఃఖం. ఇది ఎందుకంటే లలితకి ఎంత ప్రేమ ఉండేదో, స్నేహం ఉండదో లలిత దగ్గర, లలిత కూడా అంత ప్రేమ స్నేహం లలిత దగ్గర ఉండేది. కానీ ఈ ప్రకారంగా రాక్షస రూపము, నరభక్షణ రాక్షసు అవడంతో లలిత తట్టుకోలేకపోయింది. తిను అడవికి వెళ్ళి తిరుగుతూనే ఉన్నారు నరమాంసం తినడానికి. కానీ ఈ లలిత విడిచిపెట్టలే. వెనకాతల పాపం తింటాలోక విచిత్రమైన వికృతమైన రూపం చూసేసి రోజు ఏడుస్తూ బాధపడుతూ నేను మళ్ళీ ఉద్ధరించబడతాను, భర్త పైన ప్రేమతో తను ఎంతో బాధపడుతున్నాడు. వెళ్తూ ఒక విరాట్ అడవిలోని ఋషి శృంగ ఋషి ఆశ్రమం కనిపించింది. వింధ్యాచల పర్వతం దగ్గర ఒక ఆశ్రమం కలిగింది. ఆ ఆశ్రమం శృంగి ఋషి శృంగు తాలూకా ఆశ్రమం. ఈ ఆశ్రమంలోని ఋషి శృంగు ఉన్నారు. అక్కడికి వెళ్ళి ఈ లలిత ప్రార్థయపడ్డారు. హే ముని శ్రేష్ఠ, నేను చాలా కష్టంలో ఉన్నాను. నాకు ఈ కష్టం నుంచి నేను ఉద్ధరించండి. అయితే ఈ ఋషి శృంగుని, మీరు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి మీ బాధ, ఏంటి మీ కష్టం? ఎందుకంటే మహాత్ములు దగ్గరికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా నువ్వు మన దుఃఖము, మన కష్టము, మన బాధ చెప్పుకోవాలి. భగవంతుడు ఋషి, సాధువులు, మహాత్ములు
ద్వారానే మనకి ఒక సొల్యూషన్ చూపిస్తారు. సొల్యూషన్ అంటే ఏంటి? సమాధానం. మరి ఆ సమాధానం ఎటువంటి ఎలాగుంటుంది అంటే అద్భుతంగా ఉంటుంది. అది మనం ఖచ్చితంగా పాటించాలి. సమాధానం ఏంటో ఆ సమాధానం పైన మనకి నమ్మకం ఉండదు, విశ్వాసం ఉండదు. ఒక బృందావనంలోని ఒక భక్తులు ఉన్నారు, వారి నామం చేస్తున్నారు. నామం చేస్తున్నారు కానీ వారికి ఏ ప్రకారంగా అనుభూతి రాకుంటుంది. మా గురుగారు ఇచ్చిన గురువు లాభం లేదు, గురుగారు ఇచ్చిన నామం లాభం లేదు. వేరే గురువు దగ్గరికి వెళ్దాం, వీరికి కొత్తదనం కావాలి, కొత్త గురువులు కావాలి, కొత్త నామం కావాలి. కొంత నామం పాత అయిపోయింది, గురువు పాత అయిపోయిందంటే ఇంకా వీళ్ళకి బోర్ అనిపిస్తుంది. సైకిలు మోటార్ సైకిల్ లాగా, ఇల్లు వాకులు లాగా బోర్ అనిపిస్తూనే ఉంటుంది. ఇంకో దగ్గర గురుగారు నేను ఫలాని గురువు దగ్గరికి వెళ్ళి తీసుకున్నాను కానీ నేను ఏ ప్రకారంగా అనుభూతి పొందలేకపోయాను. నామం ఇచ్చారు, ఏదో చేయమన్నారు, చేస్తున్నాను ఇంతకాలం నుంచి. ఏ ప్రకారం అదే మీరు ఒక గురువు దగ్గర తీసుకున్నారు నామం, నేను ఎలాగిస్తాను? మీరు ఎలాగైనా ఇవ్వాలి, మీరే శ్రేష్టమైన గురువు. నేను చూసిన వాట్సాప్లోని యూట్యూబ్లోని బోల్డ్ ఫాలో అయ్యి మీకు ఏముంటాయి, సబ్స్క్రైబర్స్ ఉన్నారు, బోల్డ్ మంది ఫాలోవర్స్ ఉన్నారు. మీ రైట్స్ ఏమంటారు, రేట్స్ చాలా ఎక్కువగా ఉన్నది. మీరే నాకు గురువు గారు, నేను డిసైడ్ అయిపోయాను. అయితే పని చేయి, నువ్వు ఏదైతే నామం తీసుకున్నారో పూర్వమైన గురువులని, ఆ గురువు నామం నువ్వు విడిచిపెట్టేసి, గురువుని విడిచిపెట్టి అలా కాదు, నోట్లో నీళ్ళు తీసుకొని ఊసే ఒక రాయి పైన. మరి ఇంకా నామం జీవితంలో నేను చెయ్యను అని చెప్పేసి అని తను నోట్లోంచి నీళ్ళు తీసుకొని ఆ నామం ఊసినట్టుగా ఊసేశారు. కానీ ఆ రాయి పైన ఏదైతే నామం చెప్పారో గురుగారు, ఆ రాయి పైన ఏమొచ్చింది? ఆ నామము రాసేసి ఊయడంతో ఆ రాయి పైన ఆ నామం కలిగింది, రాసి కనబడ్డది. అరే నేను వస్తే నామం ఎలా వచ్చింది? నిజమే, చూసావా? రాయిని కూడా చేంజ్ చేయగలవు, కానీ రాయి పైన కూడాను నామం వచ్చింది, కానీ నీ హృదయం పైన నామం రాలేదు. మీ గురుగారు ఇచ్చిన నామం ఎంత శ్రేష్టం. నువ్వు ఎప్పుడైతే ఊసేసావో రాయిని కూడా మార్చగలవు ఆ నామం, కానీ నీ హృదయం రాయి కన్నా ఇంకా కఠోరమైనది. నువ్వు ఏ నామం తీసుకున్నా, ఏ గురు దగ్గరికి నువ్వు చేంజ్ అవ్వు. మనకి ఏదైతే మన అదృష్ట ప్రకారంగా మనకి గురువు దొరికారో, నామం దొరికారో, దానిపైన మనకి శ్రద్ధ, విశ్వాసం రోజు రోజుకు పెరుగుతూ మనం ముందుకు వెళ్ళాలి. ఈ గురుగారు కాదు, ఆ గురుగారు, ఈ నామం కాదు, ఆ నామం కొద్దిగా అనుష్ఠానం చేయలేదు, ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఏది లేదు, 1000 సంవత్సరాలు అనుష్ఠానం చేసిన కూడా ఎవరికి ఏ ప్రకారంగా అనుభూతి రాకుంటుంది. ఏదో 1 2 నెలలు 3 నెలలు సంవత్సరాలు చేసేసి అనుభూతి కావాలి, భగవంతుని పొందాలంటే ఎక్కడ పొందుతాం? భగవంతుడికి పొందడానికి ఒక క్షణం కూడా కావాలి, చాలు. కానీ ఏంటి, మనలోని ఆ ప్రకారంగా భావన రావాలి. ఋషి శృంగని వెళ్ళి కలడంతో ఋషి శృంగ చెప్పారు, సరే మీ బాధ విన్నాం, కానీ ఇప్పుడు వచ్చేది చైత్రమాసం శుక్లపక్షంలో వచ్చిన ఏకాదశి పేరు కామదా ఏకాదశి. ఈ ఏకాదశి వ్రతం నువ్వు నిష్ఠారూపంగా భక్తి శ్రద్ధలతో పాటించి ద్వాదశి రోజు నువ్వు ఈ ఏకాదశి తినగ ఫలితము మీ భర్తకి సమర్పించు. మరి యథారూపంగా మీ భర్త పొందుతారని ఋషి శృంగు చెప్పడంతో ఈ లలిత అతి గురు తాలూక వాక్యం, ఋషి శృంగు తాలూక వాక్యాన్ని అక్షర పాటిస్తూ ఈ ఏకాదశి గురించి వీక్షించి ఈ ఏకాదశి రోజు అతి భక్తి శ్రద్ధలతోని ఏకాదశి వ్రతం పాటిస్తూ నామస్మరణం చేస్తూ భగవంతుడికి అతి ప్రసన్నం చేసేసారు. మరి ఏకాదశి ఫలితం ద్వాదశి రోజు వాళ్ళ భర్తకి సమర్పించడంతో భర్త వెంటనే వారు వికృతమైన రూపానికి, స్వరూపానికి, యథారూపానికి తిరిగి వచ్చారు. లలిత అతి ఆనందం అయిపోయింది. సో ఇటువంటి ఏకాదశి వ్రతం మనం వినడం వల్ల వాజ్పేయ యజ్ఞం తాలూకు ఫలితం వస్తుందట. కేవలం స్మరణ మాత్రం.
అయితే ఇది పాటిస్తే మనకి ఎంత ఫలితం వస్తుంది, దీనికి అంతు లేదు. సో మనం ఖచ్చితంగా ఇటువంటి ఏకాదశి, పవిత్రమైన ఏకాదశి, మన జీవితంలోని పాపాన్ని నష్టం చేసే ఒకే ఒక వ్రతం ఏకాదశి వ్రతం. మన పాపము, మన మనసులో ఉండే పాపము, మన అనేక జీవితంలో ఉండే పాపాలను నష్టం చేసేది ఈ ఏకాదశి వ్రతం. మనం కూడాను రేపు భక్తి శ్రద్ధలతో ఏకాదశి వ్రతం పాటిస్తూ మన పూర్వపురుషుల్ని, మన పితృపురుషుల్ని, మన స్వరూపాన్ని మనం మర్చిపోయాము. మన స్వరూపం ఏంటి? జీవేరో శాశ్వత నిత్య కృష్ణ దాస అని మన స్వరూపము. నిత్యం మన కృష్ణ తరపు దాసమే. ఆ స్వరూపాన్ని మనం మర్చిపోయాము. సో మన స్వరూపాన్ని మనం కూడా భయంకరమైన, తన రూపము రాక్షస రూపము, కానీ మన మనసు రూపము ఎలాగ మన రాక్షసు కంటే ఇంకా భయంకరమైనది. మన మనసు చూడండి, భయంకరమైన రాక్షసు. ఎవరి మాట విందు, శాస్త్రం మాట, గురువు మాట, ఎవరి మాట విందు. తనకి ఏది నచ్చుతుందో అదే చేస్తాడు. తనకి ఏది కావాలో అది దక్కించడానికి ఎంత పరిణామం చేస్తాడు. ఈరోజు అన్యాయం, అత్యాచారం, అరాజకత ఇవన్నీ అవుతున్నాయంటే కేవలం మనసుకు నచ్చింది చేయడం వల్లే కదా. ఈ ప్రకారంగా అన్యాయం, అత్యాచారం, అరాజకత, ఈ నష్టాలు, ఈ కష్టాలు, ఈ రోగాలు, అసలు ఈ రోగం, షుగర్, బీపీ ఇవన్నీ వస్తున్నాయి ఈ మనసు తాలూకా రోగం. మనసుకి చింత, అత్యధికంగా ప్రెజర్ ఇవ్వడం, అత్యధికంగా కోరికలు పుట్టడంతో ఈ ప్రకారంగా వాళ్ళకి అనేక రోగం వస్తుంది. మనసు ఎవరైతే ప్రసన్నం ఉంటుందో, శాంతిగా ఉంటుందో అతనికి ఏ ప్రకారంగా రోగం ఉండదు. ఇవన్నీ కేవలం మానసిక రోగంతోనే శరీరంలోని ఎఫెక్ట్ అవుతుంది. సో అందుకే ముందు మనోవ్యాధిని, మనసు తలకు రాక్షసుని, దీనికి మళ్ళీ స్వరూపంగా తీసుకురావాలంటే ఇటువంటి పవిత్రమైన ఏకాదశిని మనం పాటించాలి. సో ఇది కామదా ఏకాదశి, ఫలదా ఏకాదశి. మనకి మనసుకి అనుకూలమైన ఫలం ఇస్తుంది కాబట్టి దీనికి ఫలదా ఏకాదశి అన్నారు. మరి ఏ కామన అంటే కోరికలు, ఎటువంటి కోరికలు, వాళ్ళ భర్త విరూపము, విముఖమైపోయిన రూపము, చాలా వికృతమైన రూపం అయిపోయింది, మా భర్తని ఉద్ధరించబడాలి అని చెప్పేసి కోరుకున్నారు కాబట్టి తన భర్త కూడాను స్వరూపానికి వచ్చారు. ఏ కోరిక మన మనసులోని ఏ కోరికతో మనం ఈ ఏకాదశి వ్రతం చేసినా కూడాను మనం ఆ కోరికని లభిస్తాం. కానీ శ్రద్ధ భక్తితో చేయాలి. అయితే అన్నిటికంటే పెద్ద కోరిక ఏంటి? భగవంతుడి తాలూకా పాదపద్మలపైన మనకి అనురాగము. ఇదే పెద్ద కోరిక. భగవంతుడి పాదపద్మలు మనకి అనురాగం ఎప్పుడైతే మనకి కోరుకుంటామో మనకి అన్ని పనులు కూడాను చాలా సరళంగా, అద్భుతంగా కూడాను అయిపోతాయి. మనం దేనికి కష్టపడ్డ అవసరం లేదు. మన మనసు కూడా చాలా పవిత్రతగా ఉంటుంది. మన ఆలోచన, మన బుద్ధి, మన ఇంద్రియాలు, మన కర్మము అన్నీ పవిత్రమైపోతుంది ఎప్పుడైతే మనం భగవంతుడిని శరణం కోరుకున్నాము. దీనికి సంసారానికి సాగరం అన్నారు. సాగరం అంటే ఏంటి? సముద్రము. సాగర, గర అంటే విషం. గర అంటే విషం. పూర్వం ఈ రఘువంశంలోని సాగర రాజు ఉండేవారు తెలుసా? ఈ రఘువంశం ఎప్పుడైతే రామచంద్రమూర్తి రాజా సాగర్ అని ఉండేవారు. అతని పేరు సాగర్ ఎందుకు అయ్యిందంటే చిన్నప్పుడే గర్భంలో ఉన్నప్పుడు వేరావులు ఆ తల్లికి విషం ఇచ్చేసారు, చంపేద్దామని గర్భంలోనే. కానీ విషం తాగిన కూడా ఇతను మళ్ళీ పుట్టేశారు. ఈ గర అంటే విషం, ఈ గర తాగినవాడు కాబట్టి ఇతనికి సాగర్ అని పెట్టారు. సాగర్ అని చెప్పేశారు. సాగర్ అంటే సముద్రం. అయితే సముద్ర మంత్రం చేసినప్పుడు ఏమొచ్చింది? ముందు విషమే. ఒకవేళ సాగరంలోని విషం లేకపోతే ఎందుకు విషం వస్తుంది? అలాగే సంసార సాగరంలోనే విషం ఉన్నది. మనం అందరం మంత్రం చేస్తున్నాం, కష్టపడుతున్నాం, కానీ ముందు ఏమొస్తుంది? కానీ ఏం పొందాలి మనం? లక్ష్యం ఏముండాలి? అమృతం పొందాలి. కానీ
విషంలోనే మనం ఎంటర్టైన్మెంట్ అయిపోతున్నాం. విషం అయిపోతుందని చెప్పేసి మనం డిప్రెస్ అయిపోతున్నాం. కష్టం, ఆ కష్టంలోని ఖచ్చితంగా ఒకరోజు మనకి అమృతం వస్తుంది. కానీ అమృతం వచ్చే ప్రక్రియ ఏంటి తెలుసుకోవాలి. ఈ మంత్రం చేసినప్పుడు మనకి ఈ దేవతలకి దైత్యులకి ఎవరు రక్షించారు, ఎవరు హెల్ప్ చేశారు? కూర్మ అవతారంగాను విష్ణుమూర్తి, ఆ మందరచల పర్వత రూపంలోని కూడాను భగవంతుడే, వాస్విక తాడుతో కూడాను భగవంతుడే మనకి చెప్పారు. వాస్విక తాడు మీరు ఆ పావుని విషం వచ్చినప్పుడు కూడాను భగవంతుడే మనకి రక్షించారు. హర మహాదేవులకి ఏంటి అని చెప్పేసి ఈ విధానంగా అన్ని విధానంగా మనకి ఈ విషాన్ని మళ్ళీ ఈ అమృతం వచ్చింది. అమృతం ఎవరు తీసుకెళ్ళిపోతుండారు? ఈ రాక్షసులు. అక్కడి నుంచి కాపాడడం ఎవరు? మోహిని అవతారం భగవంతుడే. సో మనం ఎప్పుడైతే మనం ఈ సంసార సాగరాన్ని ఉండి మహావిష్ణు శ్రీమన్నారాయణుడు శ్రీకృష్ణ పరమాత్మకి శరణం కోరుకున్నామో మనం ఖచ్చితంగా విషము త్యాగం చేసి, సంసారంలోని విషాన్ని త్యాగం చేసి ఈ సాగరంలోని మనం ఖచ్చితంగాను అమృతం పొందగలం. ఏదైతే మనం దుఃఖం పొందుతున్నామో ఈ సంసారంలోని ఖచ్చితంగా ఒకరోజు శాంతి, ప్రశాంతత, సుఖం వస్తుంది. ఎప్పుడు మనం ఎప్పుడైతే విష్ణుని స్మరిస్తామో, భక్తి చేస్తామో, శరణం కోరుకుంటామో. ఈ దేవతలందరూ చేసేది ఒకటే, ఏంటి? భగవంతుడు శ్రీమన్నారాయణ శ్రీ విష్ణుమూర్తి శరణం కోరుకున్నారు ప్రతి సమయంలో. అందుకే వీళ్ళు ఎప్పుడూ కూడాను సేఫ్ జోన్లో ఉండేవారు. సో మనం కూడాను భగవంతులక శరణం కోరుకుందాం. రేపటి మంచిటి రోజు ఎవరైతే శరణం కోరుకుంటారో భగవంతుడికి, శ్రీ విష్ణు శ్రీమన్నారాయణుడు శ్రీకృష్ణ పరమాత్మ, రేపు అతి అద్భుతమైన తిథి. రేపటి నుంచే మనం ఏకాదశి వ్రతం పాటిస్తూ రేపు భగవంతుడిని శరణం కోరుకునే ఒక మంచి ముహూర్తం, మంచి లగ్నం. దీనికంటే శుభతిథి, శుభలగ్నం అనేది ఏమీ లేదు. చెప్తున్నారేంటి? తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతి తాంగ్రి యుగం స్మరామి. ఆ లక్ష్మీపతిని ఎప్పుడైతే మనం స్మరణం చేస్తామో అదే మంచి లగ్నం. చంద్రబలం, దైవబలం, విద్యాబలం, అన్ని బలం దాంట్లోనే ఉండిపోతుంది. ఎందుకంటే ముహూర్తం తీసినప్పుడు చంద్రబలం, దైవబలం, విద్యాబలం ఇవన్నీ చూస్తారు. ఇది ఎంత ఉన్నది, ఇవన్నీ ఎంత పర్సెంటేజ్ ఉన్నది దానికి లగ్నం కడతారు. ఎప్పుడైతే భగవత్ నామ స్మరణం అవుతుందో అన్ని లగ్నం కూడాను అతి ఉత్తమం అయిపోతుంది, శుభముహూర్తం అయిపోతుంది. సో అందుకే మనం ఇటువంటి రేపటి రోజు మనం శుభతిథి భగవంతుడిని అందరూ అనుగ్రహం పొందాలి. ఈ నారద పాంచరాత్రులని రాసున్నది గంగా, యమున, సరస్వతి, కావేరి, కురుక్షేత్రం, కాశీ, అయోధ్య, పుష్కరాలు అనేక దగ్గర నదిని స్నానం చేసిన వలన ఒక ఏకాదశి వ్రతం పాటించడం వల్ల భగవంతుడు శరణం పొందడం వల్ల ఇవి ఏవి చాటు రాదు. భగవంతుడు శరణం ఎలా పొందుతాం? కేవలం చేతులు లేపి కేవలం హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే భగవంతుడు మనం శరణం పొందగలం. సో విధానంగా ఏకాదశి వ్రతాన్ని మనం మహిమ తెలుసుకొని నిరంతరంగా మనం రామాయణం చెప్పుకుంటాం. కాబట్టి ఈరోజు ఒక 10 minutes రామాయణం తాలూకా అహల్య గురించి చెప్పుకొని రేపు భగవంతుల కళ్యాణం చేసుకోవటం. ఈరోజు కేవలం అహల్య గురించి చెప్పుకొని కథాన్ని విశ్రామం చేద్దాం. జై శ్రీరామచంద్ర భగవానికి. గౌతమి ఋషి శాపంతో అహల్య పాషాణం అంటే ఏంటి? రాయ అయిపోయారు. శిలాగా మారిపోయారు. ఈ శిల మొట్టమొదటిగా ఏంటంటే వాస్తవంగా మహాపాపమైంది.
అహల్య చేసింది మహాపాపం. ఎవరు చెప్తారు అహల్య చేసింది పాపం కాదని? ఖచ్చితంగా పాపం. గౌతమి ఋషి చెప్తున్నారు, మీరు ఏం పతివ్రత నారి, మీరు మీ భర్తలుగా స్పర్శ, మీ భర్తలుగా శరీరంతలుగా సుగంధం మీకు తెలుసుకోలేపారు. మీరు పాతివ్రత ఏంటి? పరవ పురుషుని ఆ రూపంగా వచ్చేసి మీతో సహవాసం చేసినప్పుడు మీ భర్త తలక అంగగంధ మీకు తెలుసుకోలేపారు, మీరు పాతివ్రత కాదు అని నిందించి శాపం ఇచ్చేశారు. నువ్వు ఏదైతే నువ్వు అంగగంధ తెలుసుకోలేపావో, పాషాణం రూపంగా ఉన్నావో, నువ్వు పాషాణం అయిపోవాలి అని వెంటనే తను కూర్చొని పాషాణం అయిపోయారు. వినలే. మరి ఏం శాపం ఇచ్చారు? ఈ నీతో పాటు ఒక పక్షులు ఎవరు ఉండరు, నిర్జనం అయిపోతారు, నువ్వు కేవలం ఒక్కరవే ఉండి ఎన్ని యుగం వారికి తను పాషాణముగానే ఉన్నారు. ఎంత కష్టం! నిర్జనం, కేవలం రాయి రూపంగా ఉన్నారు. ఎవరు? అహల్య. మరి విశ్వసుందరి, విశ్వంలోని ఇటువంటి సుందరి అయిన స్త్రీ ఎవరు లేరు. మరి ఇంద్రాది దేవతలు కూడా కోరుకున్నారు ఇటువంటి స్త్రీ కావాలి అని. ఇటువంటి అందమైన స్వరూపమైన ఆ విశ్వసుందరి విశ్వం అందరూ కోరుకుంటుండే కదా, ఇప్పుడు తన పరిస్థితి ఏమైంది? సో దీన్ని బట్టి మనకి ఏమైంది? అర్థమైంది, అందం వల్ల ఎప్పుడు కూడా సుఖం లేదు అని. ఎవరైతే అందం వెనకాల పరిగెడుతుంటారో వాళ్ళకి ఇది ఒక శిక్ష. చాలామంది ఈరోజు అందం వెనకాల అందం ఉన్నారని చెప్పేసి పరిగెడుతూనే ఉంటారు, వెళ్తూనే ఉంటారు. ఏమైంది? ఈరోజు చాలామంది శాస్త్రంలో ఈ విధానంగా చెప్పున్నారు. బ్రహ్మ ఈ కళ్యాణం చేయించారుగా, గౌతమ ఋషి చాలా నిగ్రహంగా ఉండేది. అందరూ ప్రపంచంలో అందరూ ఈ అహల్యాన్ని అడుగుతున్నారు. అహల్య అంటే ఏంటి? అతని తాలొక మాట పైన నా హిలే అంటే కదలదు, స్థిరంగా ఉంటారు. దానికి అహల్య అని. స్థిరంగా ఉండే ప్రపంచం అంతా కోరుకుంటుండేరు. కానీ బ్రహ్మ గౌతమ ఋషికి ఇచ్చి వివాహం చేశారు. కానీ మనసులోనిట అహల్యకి ఇంద్రుల పైన కొంత కోరిక ఉండేదండి. అహల్య కూడా అని కొన్ని శాస్త్రం రాసున్నాను. కానీ బ్రహ్మ చెప్పడంతో ఖచ్చితంగా వివాహం చేసుకోవాల్సిందే అని చేసుకున్నారు. కానీ ఈ విధానంగాను తను మనసులోని ఏ ప్రకారంగా కోరిక ఉంటుందో ఆ ప్రకారం ఖచ్చితంగా తీరుతుంది. ఈ విధానంగా తను లాస్ట్కి శాపమై పడ్డారు, పాపం చేశారు కాబట్టి. అయితే ఈ పాపికి భగవంతుడు ఎందుకు వచ్చి ఉద్ధరించారు? అది కూడా రెఫరెన్స్ ఎవరిస్తున్నారు? విశ్వామిత్రులు లాంటి సాధు మహాత్ములు. హే రాఘవ్, హే రఘుకుల తిలక, హే రామచంద్రమూర్తి, ఇది అహల్య, ఇది ప్రస్తరం అయిపోయారు, రాయి అయిపోయారు వాళ్ళ తలక గౌతమ ఋషి తలక శాపంతో. మీరు మీ చరణ స్పర్శతోని దీనికి మళ్ళీ స్వరూపాన్ని ఇమ్మని. చూడండి, ఎక్కడెక్కడ విరూపం అయిపోయి ఉన్నారో, స్వరూపాన్ని నష్టం అయిపోయారు, అక్కడ భగవంతుడే. అక్కడ ఎవరు? లలిత్ విరూపం అయిపోయారు. మరి స్వరూపాన్ని ఎవరిచ్చారు? భగవంతుడే. ఇక్కడ అహల్య విరూపం అయిపోయారు, ప్రస్తరం రాయి అయిపోయారు, దీనికి మళ్ళీ స్వరూపం ఎవరిస్తారు? భగవంతుడే. మనం ఏమై ఉన్నాం? మన రూపం ఏంటి? మనిషి. కానీ మన చేతన ఏంటి? రాక్షసి. మనం రూపంగా మనిషి, కానీ మన ఆలోచనలు, మన బుద్ధి, మన కార్యాలు అన్నీ రాక్షసి. ఎందుకంటే రాక్షసి అంటారు నాకు, నేను గుళ్ళకి గోపురాలకు వెళ్తాను, ఎంత పెద్ద బొట్టు పెట్టుకుంటాను, ఇలా పెట్టుకుంటాను, నేను గుడికి వెళ్ళిపోయింది ఏంటి? రావణాసుడు 4 గంటలు రుద్రాభిషేకం చేసి, తెలుసా మీకు? 4 గంటలు. మీరైతే 1 గంట 2 గంటలు ఉంటారు అంతే, ఒక పావు గంట అరగంట సేపు. రావణాసుడు ప్రతి నిత్యం పని. మీరు సోమవారం లేకపోతే కార్తీక మాసం చేసుకుంటారు రుద్రాభిషేకం.
రావణాసుడు ప్రతి నిత్యం 4 గంటలు రుద్రాభిషేకం చేసేవాడు. మరి అతను రాక్షసు కాదా? దేవత అయిపోతాడా? ఆలోచనలోనే మనిషి అవ్వాలి. ఏదో దేవతల్ని పూజిస్తే వాడు మనిషి అయిపోడు. భగవంతుడిని ఎవరైతే ఆరాధిస్తారో ఖచ్చితంగా వాడు మనసు ఎంత పెద్ద రాక్షసి అయినా కూడాను వాడు మనిషిగా మారిపోతాడు. భగవంతుడి తాలూకా వైశిష్ట అదే. రాక్షసులు కూడా మనిషిగా పెద్ద పెద్ద భక్తులుగా అయిపోయారు. చూడండి, ప్రహ్లాద్ ఏ వంశం? బలి చక్రవర్తి. చూడండి, రాక్షస వంశంలో పుట్టినప్పుడను భగవంతుడు విష్ణుమూర్తిని పెళ్ళంతో వాళ్ళు శ్రేష్టం అయిపోయారు. మనం మనుషులం, ఇంకా రాక్షసులు కూడా కాదు. భగవంతుడిని ఖచ్చితంగా మనం తలుచితే స్మరిస్తే మనం కూడాను శ్రేష్టమైన మనిషి అవ్వగలం. భగవంతుడిని విడిచిపెట్టి ఇంక ఏది చేసినా కూడా మనం శ్రేష్టం పొందలేము. సో విధానంగా అహల్య శాపమైపడి ఉన్నారు. విశ్వామిత్రులు అనుగ్రహం చేయమని చెప్తున్నారు రాముడికి. అహల్యని ఏది చూసి అనుగ్రహం చేయమంటున్నారు? ఏ కారణంతోనే అనుగ్రహం చేయమంటున్నారు? అది కూడా వైకుంఠాధిపతి శ్రీ రామచంద్రమూర్తికి అంత దూరం నడిచి అహల్య ఆశ్రమానికి తీసుకెళ్ళారు, గౌతమి ఋషి ఆశ్రమం తీసుకెళ్ళారు, ఉద్ధరించమని చెప్తున్నారు. దేనికి? అహల్యని ఏది చూసి విశ్వామిత్రులు భగవంతుడికి మీరు ఇతనికి తరించండి అని చెప్తున్నారు. దాంతో ఏకాదశి వ్రతం చేయలేదు, పోనీ ఎటువంటి పుణ్యఫలం చేయలేదు, వ్రతము ఏమి చేయకున్నారు. ఎందుకు? ఏమి చూసి అహల్యాన్ని ఉద్ధరించమంటున్నారు? చెప్పండి, చెప్పలేరా? 2 కారణాలు శాస్త్రం చెప్తుంది. 2 కారణాలు ఏంటి? ఒకటి పశ్చాత్తాపం. తను పాషాణంగానే ఉన్నారు కానీ నిరంతరంగా నిత్యంగా తను పశ్చాత్తాపం, నేను చేసింది తప్పు, మహాపాపం అని పశ్చాత్తాపం ఉన్నది. చూడండి, ఎంత పెద్ద పాపాలను నష్టం చేసేస్తుంది. పాపం చేసి సమర్థించుకుంటాడు కదా, అది ఇంకా డబల్ పాపం. నేను చేయలేదు పాపం, ఎవరు చెప్పారు నేను పాపం చేశానని చెప్పేసి? నేను పాపాత్మ కాదు, నేను పుణ్యాత్మని. చాలామంది దబాయించేస్తారు, వాళ్ళు పాపం చేసినా కూడా దాచేస్తారు పాపాన్ని. అటువంటి పాపాత్ముడు సమర్థించుకుంటే అది పాపం కాదు, అది డబల్ పాపం. కానీ పాపం చేసి పశ్చాత్తాపమై మరి ఆ పాపం మళ్ళీ చేయకూడదు. చాలామంది 1 వీక్ అంతా పాపం చేసేసి ఆ వీక్ అంతా పశ్చాత్తాపం పొందుతామండి, ఆ వీక్ అంతా చెప్పేస్తారు మేము పాపం చేసేసామని. అయిపోయింది, పశ్చాత్తాపం కాదు ఇది, పశ్చాత్తాపం కాదు, ఇటువంటి పశ్చాత్తాపం కాదు. ఎటువంటి పశ్చాత్తాపం? పాపం చేసిన తర్వాత నేను పశ్చాత్తాపం పొంది ఆ పాపం మరి జీవితంలో చెయ్యను, నా జీవితంలో నీకు పెద్ద పాపము అయిపోయింది, ఇంకా కలలో కూడా నేను ఈ పాపం చేయను అని సంకల్పంతో క్షమించండి స్వామి. భగవంతుడికి క్షమాపణ అడగాలి మనం. నిరంతరంగా నిత్యం ప్రతి క్షణం భగవంతుడికి ప్రణామం చేసినప్పుడు నాకు ఇది కావాలి, ఎలాగ ఉండాలి, నా భార్య పిల్లలు, ఉద్యోగం, సద్యోగం, ఆరోగ్యం, ఐశ్వర్యం కాదు. స్వామి క్షమించండి, నేను చేసింది పాపం, నేను పాపం చేస్తే మళ్ళీ నేను జన్మం పుట్టపోదు, నాకు ఈ దుఃఖం రాబోదు, ఈ కష్టం రాబోదు, ఈ మనోవ్యాధి, శారీరక వ్యాధి, ఈ సంసారము, ఈ విషము నాకు ఉండబోదు. నేను ఖచ్చితంగా పాపం చేశాను కాబట్టి నేను ఈ రోజు ఉన్నాను. సో అందుకే నన్ను క్షమించండి. మనం భగవంతుడి దగ్గరికి వచ్చి కేవలం క్షమాపణ అడగాలి, ఇతర కోరికలు కాదు. మనం ప్రతి నిత్యం మనం పాపంలో ఉన్నాం, పాపం చేస్తూనే ఉన్నాం. భగవంతుడి దగ్గరికి వచ్చి ప్రణామం కాదు, క్షమించింది స్వామి, పశ్చాత్తాపం పడాలి. ఒకటి పశ్చాత్తాపం పొందేది ఎవరు? కొన్ని యుగాలు రాయి రూపంగా ఉండి పశ్చాత్తాపం పొందేది. రెండోది స్థిరత, స్థిరంగా ఉండిపోయారు అక్కడ. నిర్జనమైన కూడాను ఎక్కడికి కదలలేదు, చేయలేదు, అరుపు గొల్లు ఇవి ఏమి లేదు, స్థిరంగా ఉండిపోయారు. ఇంకెక్కడికి వెళ్ళను, ఎక్కడే ఖచ్చితంగా నేను ఉంటాను. పశ్చాత్తాపంతో స్థిరం. మనం కూడాను
ఈ భక్తి మార్గంలోని స్థిరంగా ఉండాలి. స్థిరం అంటే భలే భజనం 16 మాల తక్కువ అవ్వచ్చు, సేవ తక్కువ అవ్వచ్చు, సాధన తక్కువ అవ్వచ్చు, కానీ స్థిరంగా ఈ మార్గంలో ఉండాలి. ఈ మార్గం నుంచి మనం వెళ్ళిపోకూడదు బయటికి. ఇప్పుడు బహుశా మనకి తక్కువ మాల అవ్వచ్చు, తక్కువ సాధన అవ్వచ్చు, కానీ అసలు ఈ మార్గం నుంచి మనం వెళ్ళిపోయామనుకుంటే, కానీ ఖచ్చితంగా రామచంద్రమూర్తి ఈ మార్గంలో వస్తారని చెప్పేసి స్థిరంగా ఉన్నారే, ఖచ్చితంగా ఆ స్థిరం గురించి వచ్చేసారు భగవంతుడు. మనం కూడా జీవితంలో ఎంత కష్టాలు, నష్టాలు, దుఃఖాలు, సుఖాలు ఎన్ని ఎదుర్కొన్నా కూడా, ఎంతమంది ప్రెజర్ ఇచ్చినా, టార్చర్ ఇచ్చినా, ఎంతమంది ఎవరికి ఏ విధంగా లాగినా కూడా మనం ఈ మార్గం నుంచి మనం, ఎవరు చెప్పారు నీకు ఇలా చేయమని, ఎవరు చెప్పారు ఇలాగా ఈ బొట్టు, ఈ ప్రకారంగా వ్రతాలు, ఈ ప్రకారంగా వస్త్రాలు, ఈ ప్రకారం ఇవి అవి, ఈ గుడి గోపురాలు, ఇంకా బోల్డ్ వయసు ఉన్నది, ఇవన్నీ చెప్తారు. కానీ ఈ మార్గం నుంచి మనం బయటికి రాకూడదు. ఈ మార్గంలో పడి ఉండాలి, స్థిరంగా ఉండాలి. అప్పుడే భగవంతుడు ఖచ్చితంగా, మనం భగవంతుడికి వెళ్ళడం అవసరం లేదు, భగవంతుడు స్వయంగా మన దగ్గరికి వస్తారు. ఎవరిలో స్థిరత ఉన్నది, స్థిరం లేపిన వ్యక్తి దగ్గరికి ఎప్పుడు భగవంతుడి తాలూకా అనుగ్రహం ఎప్పుడు పొందలేదు. ఈరోజు మనలో స్థిరత్వం లేదు. అందరి దగ్గర భక్తి ఉన్నది, కానీ ఏ భక్తిలో వాళ్ళకి స్థిరం లేదు. సోమవారం ఎక్కడికి వెళ్తారు, మంగళవారం అక్కడికి వెళ్తారు, బుధవారం అక్కడికి వెళ్తారు, గురువారం అక్కడికి వెళ్తారు, శనివారం అక్కడికి వెళ్తారు, మళ్ళీ చూసేటప్పటికి లాస్ట్కి ఏది లేదు అని ఒక తాబీజు కట్టుకుంటారు. అది కూడా మన సనాతన ధర్మీయులు, హిందువులు మన దేవతల్లోని లేపిన శక్తి, దేవతల్లోని 33 కోట్ల దేవతల్లోని లేపిన శక్తి ఎవరి దగ్గర, ఒక ఫకీర్ దగ్గర ఒక తాబీజు కట్టేసుకుంటా వచ్చేస్తుందా? మరి అక్కడ మన ధర్మం భక్తులు ఎక్కువ, అక్కడ వాళ్ళ ధర్మంలో ఎవరు ఉండరు. అక్కడ స్థిరం లేదు మనలో, మన ఆధ్యాత్మికలోని, మన భక్తిలోని, మన భగవంతుడి పైన విశ్వాసం లేదు. ఎవరో ఒక విభూది ఇచ్చేసారు, నిమ్మకాయ ఇచ్చేసారు, ఎవరు మనకి ఇది ఇచ్చేసారు, మనకు అది ఇచ్చేసారు, తాబీజు ఇచ్చేసారు, ఇవి చేశారు, మనం వాళ్ళపైన మనం ఎక్కువగా అట్రాక్ట్ అయిపోతున్నాం. ఏ తాబీజు, ఏ మంత్రాలు తంత్రాలు ఏది కాదు, భగవంతుడే సమర్థుడు. భగవంతుడి శక్తి పైన మనం నమ్మకం ఉంచాలి. ఈ స్టోన్ వేసుకోండి, ఈ యంత్రాలు వేసుకోండి, ఈ తంత్రాలు వేసుకోండి, ఇక్కడ చేయండి, అక్కడ చేయండి, ఇవన్నీ కేవలం కన్ఫ్యూజనే. చక్కగా మీరు ఎక్కడ ఉన్నారో, ఏ ఇంట్లో ఉన్నారో, ఏ ఊరిలో ఉన్నారో, ఏం చేస్తున్నారో, ఏ ఉద్యోగం చేస్తారో, ఏ వ్యాపారం చేస్తారో చేయండి. భగవంతుల ఒక నామం చేయండి. హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ్ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. భగవంతుడు మీకు ఖచ్చితంగా అనుగ్రహం చేస్తాడు. మీ కష్టాలు, మీ దుఃఖాలు, మీ ఆపదలు, మీ విపదలు అన్నీ తరిస్తాడు. మీరు స్థిరపడండి. ఎప్పుడు మన మనసులోని, మన బుద్ధులని స్థిరం వస్తుంది ఎప్పుడైతే మీరు భగవద్ నామాన్ని స్మరిస్తారు. అహల్య చేసింది అదే. అహల్య పూజ, పునస్కారాలు, తీర్థయాత్రలు ఏం చేసిందా? ఏ వ్రతాలు లేదు. కేవలం భగవంతుల ఒక నామంతో పశ్చాత్తాపం. చూడండి, అటువంటి పతితమైన అహల్య కూడాను భగవంతుడు పావనం చేసేసి చెప్తున్నారు గౌతమ ఋషి. గౌతమ నారి సాపవస ఉపల దేహ ధరి ధీర, చరణ కమల రజ చాహతి కృపా, करहु रघुवीर, राम सिया राम राम सिया राम. మీ చరణ తలొక పాదపద్మము, మీ చరణ రజం పొందడానికి అహల్య ఎదురు చూస్తుంది. మీరు అనుగ్రహం చేయండి అని చెప్పడం. కానీ కొంతమంది శాస్త్రుల్ని వాల్మీకి రామాయణం ఈ విధంగా రాసి ఉన్నది. నేను క్షత్రియుడిని, ఈ అహల్య ఎవరు? బ్రాహ్మణి పైన నేను ఎలా కాలుస్తాను అని అనుకున్నారట రామచంద్రమూర్తి. అప్పుడు అద్భుతమైన వాయువు చూసారు ఎలాగ వస్తుంది. వాయువు ప్రవహించి భగవంతుల చరణంలోని రజ ధూళి వెళ్ళి అహల్య
ప్రస్తరమైన శరీరం తగిలిందట. అప్పుడు స్వయంగా అహల్య తన స్వరూపాన్ని చూడండి, భగవంతునికి పాద రజం తగులితే మనం చెప్తున్నాం ఏంటి, అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సర్వపాపక్షయకరం విష్ణు పాదోదకం పావనం శుభం. రోజు నా నిత్యం తాగుతున్నాం భగవంతులకు పాదోదకం. మనకి నమ్మకం లేదు. ఆ పాదోదకం తాగడం వల్ల మనకి నమ్మకం లేదు. మనం పాషాణంగా ఉన్నాం, రాయిగా ఉన్నాం, మన హృదయం రాయిగా ఉన్నది, మన స్వరూపాన్ని కోమలం అవుతుంది అనిపిస్తుంది. నమ్మకం లేదు కాబట్టి అది అవ్వకుంటుంది. కానీ అహల్యకి నమ్మకం ఉండేది, రామచంద్రుడిగా పాదం నా పైన పెడితే నేను ఖచ్చితంగా స్వరూపాన్ని పొందుతానని చెప్పేసి. పాదధూళిలో చరణామృతంలోని మనకి రోగం పోతుంది కదా, ఏ ఔషధం కూడా అంత పనిచేయదు. ప్రతి నిత్యం వైష్ణవాలయంలోని విష్ణు మందిరంలోని ఎక్కడైతే శాలగ్రామాన్ని అభిషేకం అవుతుందో, విష్ణుతలకు అభిషేకం అనేక మంత్రాలతో, పురుష సూక్తంతో, అనేక మంత్రంతో భగవంతుడికి దేవతలు పురుష సూక్త మంత్రంతో దేవతలందరూ భగవంతుడికి నిత్యము స్తుతి చేస్తారు. అటువంటి పురుష సూక్త మంత్రంతో శాలగ్రామ అభిషేకం చేసి ఆ చరణామృతం మనం తాగితే నిత్యము ఖచ్చితంగాను మనం మన స్వరూపాన్ని పొందుతాం. ప్రతి నిత్యం తాగాలి మనం కూడా భక్తి శ్రద్ధలతో. సో విధానంగాను అహల్య మే నారి अपवान प्रभु जगो पावन रावण रिपुजन सुखदाई राजीव विलोचन भवो भयमोचन पाहि पाहि शरण आई రామ సియ రామ రామ సియ. ఎప్పుడైతే అహల్య స్వరూపాన్ని పొందారో అహల్య వెళ్ళి భగవంతుడు నేను క్షత్రియుడిని అనుకొని పాదం ఇవ్వలేదు, కానీ ఈ అహల్య వెళ్ళి భగవంతుడికి పాదం పట్టుకొని ఏడుస్తున్నారు. పాహి 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 శరణహి ఆయి, నేను మీ శరణం వచ్చాను స్వామి, నన్ను రక్షించండి. అహల్య వెళ్ళి పాదాన్ని పట్టుకొని ఏడుస్తున్నారు. ముని శ్రాప జోదీనా అతి భలకీనా పరమ అనుగ్రహమే మానా. ఏం చెప్తున్నారు తెలుసా? నాకు ఋషివర్లు నా భర్త గౌతమ ఋషి నాకు శాపం ఇచ్చారే, నేను ఇది పరమ అనుగ్రహం అనుకుంటున్నాను. ఎన్ని సంవత్సరాలు ఎన్ని యుగాలు రాయిలాగా ఉన్నారు, ఇదేం అనుగ్రహం? ఈరోజు ఆ రాయిగా పొంది మీ పాదపద్మాలు పొందేనే, ఆ శాపం ఇవ్వకపోతే నేను మీ పాదపద్మాలు పొందపోదు. ఆ శాపము నాకు చాలా అదృష్టం అయిపోయింది, అనుగ్రహం అయిపోయింది. అటువంటి ధన్యుని ఆ గౌతమ ఋషికి అని ఆ ఋషిని వాళ్ళ భర్తని తీసుకుని స్మరిస్తున్నారు. నాకు శాపము, మీరు నాకు శాపం ఇచ్చారు, నేను నాకు కష్టం ఇచ్చారు అనుకున్నాను, కానీ నాకు మీరు ఎంత అనుగ్రహం చేశారా స్వామి. స్వయంగా రామచంద్రమూర్తి వైకుంఠాధిపతి నన్ను ఉద్ధరించడానికి వచ్చారు. ఈరోజు అతను చరణంలో నేను స్పర్శిస్తున్నాను. నాకు ఈ అనుగ్రహం కేవలం మీ వల్లే వచ్చింది. ఆ శాపం కూడా ఏంటైపోయింది? అనుగ్రహం అయిపోయింది. ఎప్పుడైతే స్వామి అనుగ్రహం చేస్తారు, మన కష్టం కూడా సుఖం అయిపోతుంది. ఎప్పుడైతే భగవంతుడు అనుగ్రహం చేస్తారు, భగవంతుడు అనుగ్రహం లేకపోతే మన సుఖం కూడాను నిత్యం దుఃఖమే అనిపిస్తుంది. మనకి రోజు రోజుకి మన సుఖం పెరుగుతుంది. చూడండి, ఎవరి సుఖం పెరుగుకుంటుంది. మనం చిన్నప్పుడు ఎలాగుండేవు, ఏం తింటుండేవు, ఇప్పుడు ఎలాగున్నాం, ఇంకా ముందు ఎలాగుంటాం. ఎంత లగ్జరీ పెరిగినా, ఎంత సుఖం పెరిగినా మనకి ఏంటి? కష్టమే అనిపిస్తుంది. కష్టమే కష్టమే కష్టమే. ఎందుకు? స్వామి అనుగ్రహం లేదు కాబట్టి. స్వామి అనుగ్రహం అంటే ఎంత కష్టం, ఎంత విపదమైనా కూడాను దాంట్లోనే మనం సుఖం అనిపిస్తావా, అతి సుఖం. ఈరోజు కష్టం లేకపోతే నేను గుడికి వస్తానా? ఈరోజు కష్టం లేకపోతే నేను ఈ కథాన్ని ఆశ్రయించగలనా? ఈరోజు కష్టం లేకపోతే నేను ఈ నామస్మరిస్తానా? ఈ కష్టం మనకు అనుగ్రహం కాదా? ఖచ్చితంగా అనుగ్రహం. ఎవరి జీవితంలో కష్టం లేదు. ఈరోజు గుడికి ఇవేందో బ్రహ్మచారిగా వచ్చినా కూడాను, ఇవేందో ఎవరు ఏ ప్రకారంగా వచ్చినా కూడాను ఆశ్రయం తీసుకున్న భగవంతుడికి అందరూ కష్టంతోనే వచ్చి ఉంటారు, ఎవరు సుఖంతో రారు. వాళ్ళు పూర్వ తాలూకా చరిత్ర చూడండి, భక్తుల తాలూకా చరిత్ర. కష్టమే అనుగ్రహం. భగవంతుడు
కొంతమందికి సుఖం ఇచ్చి అనుగ్రహం చేస్తారు, కొంతమందికి దుఃఖం ఇచ్చి అనుగ్రహం చేస్తారు. చూడండి, చాలామందికి బొద్దగించి చెప్తారు పిల్లలకి, బాబు నాయన కన్నా చేయకూడదా అంటే వాళ్ళు ఊరుకుంటారు, సరే నేను చేయను నాన్న అంటారు. కొంతమందికి కొడితే కానీ వాళ్ళు ఆ ట్రాక్లో రారు. భగవంతుడు కొంత దుఃఖం ఇచ్చి ట్రాక్లో తీసుకొస్తారు, కొంతమందికి సుఖం ఇచ్చి ట్రాక్లో తీసుకొస్తారు. ఏదైనా కూడా చాలామంది దుఃఖం పొందే ట్రాక్లోకి వస్తారని మా అనుభవంలో ఉన్నది. అందుకే ఈ దుఃఖం మనందరికీ అనుగ్రహమే. ఈ దుఃఖం గురించి మనం కుమిలిపోకూడదు, ఈ దుఃఖం గురించి మనం ఆలోచించకూడదు. ఏంటి, ఈ అనుగ్రహం వల్ల నేను భగవంతుని మార్గానికి వచ్చాను. భగవంతుని యొక్క వైశిష్ట్యత, భగవంతుని యొక్క మహిమ, మహత్వము, శాస్త్రము, సాధులు సంగత్వము, నామము, ఏకాదశి వ్రతము, ఇవి నాకు దొరికే, ఇదే నాకు పెద్ద ఐశ్వర్యం, ఇదే నాకు పెద్ద సుఖము. ఈ శాస్త్రీయ ప్రకారంగా నేను ఈరోజు లభించాను. ఎందుకు? కష్టం వల్లే. లేదంటే నాకు శాస్త్రమేం తెలుసు, నాకు శాస్త్రానికి వ్యతిరేకంగా నా జీవితం గడుపుతుండేను. కానీ ఈరోజు శాస్త్రం మర్మం తెలుసుకొని, శాస్త్రం ఏంటి, శాస్త్రం తెలుసుకొని శాస్త్ర విధి విధానంగా నేను నడుస్తానంటే దానికి కారణం నా కష్టమే. సో ఈ కష్టానికి ధన్యవాదాలు ఇవ్వాలి, కష్టానికి మనం హ్యాండ్సప్ ఇవ్వాలి, కష్టానికి మనం ఏం చేయాలి, పూలమాల ఇవ్వాలి, కష్టానికి మన అనుగ్రహం అని చెప్పాలి. అందుకే కుంతిదేవి సంతోహ విపదో, నాకు దుఃఖమే, ఎందుకంటే నాకు ఎప్పుడెప్పుడు దుఃఖం ఉన్నాదో నువ్వు నా దగ్గర ఉన్నావు. కొద్దిగా దుఃఖం నాకు తీర్చేసి మళ్ళీ నువ్వు వెళ్ళిపోతున్నావు బయటికి, అందుకే నిరంతరం నాకు దుఃఖమే, నువ్వు నిరంతరం నా దగ్గరే ఉంటావు అని. ధన్య కుంతిదేవి. ఎందుకంటే మనం దుఃఖంలోని ఎంత ఆర్తభావంగా మనం ఎప్పుడు ఏడ్చి భగవంతుని దగ్గరికి వస్తాం చెప్పండి. సుఖం ఉన్నప్పుడు మనకి లాటరీ పోయింది, 1 కోటి రూపాయలు, మనం కళ్ళని నీరు పెట్టుకొని వచ్చి భగవంతుని దగ్గరికి వస్తామా? అసలు గుడి దగ్గరికి వస్తామో లేదో తెలియదు. 1 కోటి రూపాయలు లాటరీ తెలియదు. కానీ 1 కోటి రూపాయలు లాస్ అయిపోయింది అనుకోండి, ఖచ్చితంగా ఏడుస్తూ వస్తాం. భగవంతుడు ఏంటి స్వామి ఇలా లాస్ చేసేసారు అని ఖచ్చితంగా వస్తాం. కానీ కళ్ళంటి నీళ్ళతోనే వచ్చి భగవంతుడి దగ్గరికి వచ్చేమే, అది ఎప్పుడు వస్తుంది? లాస్ అవడం వల్లే. కానీ దుఃఖంలో ఎంతైతే భగవంతుడి దగ్గర అవుతామో సుఖంలో మనం దగ్గర అవ్వలేము. భగవంతుడి సుఖంలోనే మయమర్చిపోతాం, దుఃఖంలోని మనకి భగవంతుడి దగ్గర అవుతాం. సో దుఃఖం అనుగ్రహం, అది చెప్తున్నారు ఇక్కడ. నాకు ఈ గౌతమ ఋషి ఏదైతే శాపం ఇచ్చారో నాకు అనుగ్రహం అయింది, ఎంతో అనుగ్రహం అయింది స్వామి. ఈరోజు మీ దర్శనాన్ని పొందాను. దర్శనం కేవలం పొందలేదు, మీ చరణ రజ, మీ చరణామృతం, మీ చరణం నన్ను స్పర్శించే శరణం కోరుకున్నాను స్వామి అని చెప్తున్నారు. ఈ ప్రకారంగాను గౌతమ ఋషి తన యొక్క భార్య అహల్యని ఉద్ధరించారు. ఏ భాతి సిధారి గౌతమ నారి, బార బారి హరిచరణ పరి, జో అతి మనో భావా సోబోరు, పావగే పతిలోక ఆనంద భారి. చాలా ఆనందంతో పతితో పావనమై అహల్య భగవంతుల యొక్క స్పర్శ, భగవంతుల యొక్క రూపం దర్శించుకొని ఆనందపడ్డారు, మోక్షాన్ని పొందారు. సో ఇటువంటి మోక్షప్రదాయాన్ని, ఇటువంటి విముక్తి కలిగించే, ప్రతి బాధలోని కష్టాలని విముక్తి పొలిపించే శ్రీ అఖిలాండ నాయకుడు శ్రీ కృష్ణ పరమాత్మ, శ్రీ రామచంద్రమూర్తి తాలూక, విష్ణుమూర్తి తాలూక, శ్రీమన్నారాయణ తాలూక శరణం కోరుకోవడం మన అందరికీ శ్రేయస్కరం. అందుకే మనందరం భగవంతుడి తాలూక శరణం కోరుకుందాం. భగవంతుడి శరణం కోరుకోవడానికి కేవలం ఒకటే మార్గం, మనం భగవంతుడి నామం స్మరణం తప్ప వేరే మార్గం లేదు. సో ఎవరైతే భగవత్ నామం చేస్తున్నారో శ్రద్ధాపూర్వకంగా భక్తి శ్రద్ధలతో నామం చేయండి. ఈరోజు మనం అందరం నామం చేసాం కాబట్టి ఈరోజు సత్సంగంలో కూర్చోగలుస్తున్నాం, ఈరోజు ఏకాదశి చేస్తున్నాం, ఈరోజు మనం తిలకం పెట్టుకుంటున్నాం. భగవంతుడు అంటే, భక్తి అంటే, వైష్ణవులు అంటే, సాధువులు అంటే, మహాత్మ, ఈ శాస్త్రం అంటే విలువ మనం తెలుసుకోగలుస్తున్నాం. సో అందుకే మనం నామాన్ని ఎప్పుడు విడిచిపెట్టకూడదు, నామం చేసుకుంటూ మనం జీవితాన్ని సార్థకం చేసుకోవాలి. ఈ ప్రకారంగా అహల్యని ఉద్ధరించారు. ఇప్పుడు జనక్పూరి యాత్ర. జనక్పూరి యాత్ర అంటే, జనక్పూరి ఏంటి? మిథిలా యాత్ర. మిథిలా యాత్రకి వెళ్తారు. పదండి, ఇప్పుడు అన్నీ అయిపోయింది, ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు ధనుష్ యజ్ఞం.
విశ్వామిత్రుల యజ్ఞం అయిపోయింది, ధనుష్ యజ్ఞం. ఈ ధనుష్ యజ్ఞంలోని చాలామంది రాజులు పినాక్ అంటే ఏంటి? ధనుర్బాణం తలొక పేరు. ఎవరిచ్చారు ఇది? మహాదేవులు ఇచ్చారు. ఎవరికి ఇచ్చారు? జనక మహారాజుకి ఇవ్వలేదు, జనక మహారాజు పూర్వీకులకి ఇచ్చారు. సో మనం రేపు దీని తలొక వృత్తాంతాన్ని తెలుసుకుందాం. బహుశా మనకు రేపు రామ్ సీత తలొక కళ్యాణం కూడా అవ్వచ్చు. కళ్యాణం ఎవరైతే వింటారో వాళ్ళందరికీ జీవితంలోని కళ్యాణం అంటే వివాహం కాదు, మంగళప్రదం. మనకు కూడా మంగళం అవుతుంది, మనకు కూడా కళ్యాణం అవుతుంది. కాబట్టి రేపు ఖచ్చితంగా కథ అందరూ వినాలి. ఈ ప్రకారం 2 minutes అహల్య గురించి, అహల్యని ఉద్ధరించారు కాబట్టి ఆ పతిత పావన జగన్నాథ స్వామి, ఆ పతిత పావన రామచంద్రమూర్తికి మనం 2 నిమిషాలు నామం స్మరించి ఈ కథాన్ని విరామం చేద్దాం.